industry expertise to the classroom. KL deemed to be university. శుభం శుభం మాతో పాటు మీకు కూడా శుభాకాంక్షలు. జగన్మాత అయినటువంటి ఈ మహాకాళి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం నీకైన ఎల్లవేళలా ఉంటుంది, ఉండాలని ఆశిస్తున్నాను. చెప్పమ్మా. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మహాకాళి బోనాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారికి అయితే భక్తులు చాలా మొక్కులు మొక్కుకుంటారు కదా, అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారి యొక్క ప్రత్యేకత అంటే అసలు ఎందుకు ఈ ప్రాంతంలో ఆవిడ గడవడానికి గల కారణం ఎందువల్ల వెలిసింది? 1813 ప్రాంతాల్లో ఈ ప్రాంతం అంతా కూడా మసూచి, కలరా మొదలైనటువంటి అంటు వ్యాధులతో లక్షల వేల కొద్ది మంది చచ్చిపోతూ ఉండేవాళ్ళు. అటువంటి సమయంలో అమ్మవారి యొక్క గొప్పతనం తెలుసుకొని ఈ ప్రాంతంలో ఉన్న డోలీగేరర్లు, మిలిటరీ వారు, ఇతరులైనటువంటి భక్తులందరూ అమ్మవారిని వేడుకొని అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన తర్వాత రోగాలవి లేకుండా పోయినాయి అనేది ఒక గొప్ప నానుడి. కాబట్టి ఆ మహాకాళిని ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకొని అమ్మవారికి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి ఆదివారం నుంచి జాతర చేసి 15వ రోజున అమ్మవారికి ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ కూడా విశేషంగా తలస్నానాలు చేసి బోనాలు తలపైన పెట్టుకుని గండదీపాలు పెట్టుకుని శాఖలు పెట్టుకుని అమ్మవారి ఆలయానికి మేళతాళాలతో వచ్చి ఆనందంగా ఆడుతూ పాడుతూ రాత్రి వరకు గడికి అమ్మవారికి ఈ పలహారాలన్నీ సమర్పించుకొని ఇంటికి వెళ్ళి బంధువులను పిలుచుకొని ఆనందంగా భోజనాలు చేసుకోవడం తెలంగాణ ప్రాంతంలో లష్కరు బోనాలుగా ప్రసిద్ధి కాంచిన తెలంగాణ పండుగ ఇక్కడే మొదలైనటువంటి చక్కటి క్రియ. కాబట్టి ఇంతటి చక్కటి క్రియ దీని యొక్క ఆశీర్వాద ఫలం ఏమిటి అంటే సోమవారం నాడు జోగిని పైకి అమ్మవారు ఆవహించి ఎవరు ఏ విధంగా తనకి పూజలు చేయాలి, ఎవరు చేసినందువల్ల దోషం కలిగింది అని చెప్పి ఆ విధమైనటువంటి పరిహారాలతో అమ్మవారు ఆశీర్వదించి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. మనం చూసుకున్నట్టయితే ఈ లష్కర్ బోనాలు అయితే చాలా ప్రత్యేకమైనవి కదా. తెలంగాణలో ఈ లష్కర్ బోనాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? అసలు వీటి ప్రత్యేకత? లష్కర్ బోనాల వల్లే అందరికి తెలిసింది లష్కర్ బోనాలు ఒకటి ఉంది అని. ఈనాడు ఎవరెవరు కాకుండా వాళ్ళ ప్రజ్ఞ చూపించుకొని ఇవాళ మాది గొక్క అని చెప్తున్నారు. లష్కర్ బోనాలు మొదలైంది ఈ దేవాలయంలోనే. ఎందువల్ల అంటే ఇది లష్కర్ కాబట్టి, మిలిటరీ ప్లేస్ కాబట్టి, ఈ మిలిటరీ ప్లేస్ లో మొదలైనటువంటి చక్కటి క్రియ ఆషాఢ మాసం మొదటి రోజున ఆదివారం రోజున అమ్మవారిని ఘటస్వరూపంలో తీసుకొచ్చి అమ్మవారిని 15 రోజులు గ్రామోత్సవం చేసి తదనంతరం ఆ 15వ రోజున జాతర చేస్తారు. 16వ రోజున రంగం కార్యక్రమం. ఇవన్నీ అయిన తర్వాత అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఇది లష్కరు బోనాలుగా ఇక్కడే మొదలైనటువంటి ఈ జాతరకి పుట్టినిల్లు మహాకాళి అమ్మవారి దేవస్థానది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తారు కదా, ఆ బోనాల విశిష్టత ఏంటి? అంటే కొంతమంది మట్టి బోనాలు చేస్తారు, కొంతమంది నార్మల్ బోనాలు. ఏ బోనాలు అయినా కూడా అందులో పసుపన్నం కానీ లేదంటే పరమన్నం కానీ వండుకొని వస్తారు కదా, దాని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మన ఇంటికి ఒక ఆడపిల్ల పెళ్లి చేసి పంపిస్తాం. ఆడపిల్ల వచ్చిందంటే ఏం చేస్తాం? అబ్బా మన ఇంటికి ఆడపిల్ల వచ్చిందని ముందుగా చేసే పని ఏమిటి? తీకి వంటలు చేసి ఏమి ఇష్టమో అవన్నీ చేసి ఆడబిడ్డకు ముందుకు పెడితే ఆ పిల్ల తిని సంతోషపడితే అంతకంటే ఆనందం మనకు ఇంకొకటి లేదు. అటువంటిదే ఆనాడు 250 సంవత్సరాల కిందట ఈ ప్రజలందరూ తెలుసుకుని ఆడబిడ్డకి పాయసాన్ని వండి అమ్మవారికి సమర్పించుకొని శాఖలు కోస్తే వ్యాధులు నయమవుతాయి. ఈ యొక్క తీపి వంటలు పెడితే అన్ని విధాల అమ్మవారు ఆశీర్వదించి తమ తోటి ఉండి తమని రక్షిస్తుంది అనేటువంటి భావనతో చేసినటువంటి క్రియయే ఈ బోనాల పండుగ.
లష్కర్ లో మొదలైంది కాబట్టి లష్కర్ గోనాల పండుగ. ప్రత్యేకంగా చూసుకున్నట్టే మీరు ఎన్ని సంవత్సరాల నుండి అమ్మవారికి పూజలు చేస్తున్నారు అండ్ ప్రత్యేకంగా మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపించారు? మా తాతగారు అయినటువంటి జయకృష్ణయ్య గారు, గంగావతిలో జయకృష్ణయ్య గారు ఈ ఆలయంలో వైదిక అడ్వైజర్ గా ఉండడం, ఆ వారి యొక్క సంఘంలో చివుకుల విశ్వనాథం గారు, గోరుగంటి సుబ్బయ్య గారు, పెద్ద సుబ్బయ్య గారు, చిన్న సుబ్బయ్య గారు, వెంకట్రామయ్య గారు, వీళ్ళందరూ మంచి మంత్రశాస్త్రవేత్తలు. ఆనాడు ఈ దేవాలయానికి కేవలం మంత్రశాస్త్ర ప్రధానమైనటువంటి దేవాలయం. అందుకే ఇది గొప్పగా అమ్మవారి యొక్క ఆలయంలో ఈ యొక్క విశిష్టత పెరిగింది. ఆనాటి నుంచి కూడా ఈ మంత్రశాస్త్రానికి గౌరవించినటువంటి దేవాలయం కాబట్టి ఇది ఇంత ప్రాశస్త్యం కలిగినటువంటి జగన్మాత మహాకాళి ఆలయం. మొదటిసారిగా ఈ లష్కర్ బోనాలకు వచ్చే భక్తులకు ఏం చెప్తారు? అయితే నేను 40 సంవత్సరాలుగా ఇక్కడ ఎంప్లాయీగా ఉన్నాను. ఎంతో ప్రాశస్త్యత కలిగినటువంటి జగన్మాత ఆలయం కాబట్టి, మా తాతగారు చేసినటువంటి ఆలయం కాబట్టి, నాకు గల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అలాగే ఆ పెద్దమ్మ దేవాలయంలో వచ్చినప్పటికీ నేను ఇష్టపడక ఈ దేవాలయంలోనే చేస్తున్నాను. కానీ అమ్మవారి యొక్క ప్రాశస్త్యత మాత్రం అనన్య సామాన్యమైనటువంటి ఒక చక్కటి క్రియ. తెలుగు 360 ప్రేక్షకులకు ఏం చెప్తారు? సర్వే జనా సుఖినో భవంతు. నీకు నాకు కాదమ్మా, లోకమంతా కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లడం కోసమే అమ్మవారిని ఉజ్జయిని నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆవిడ యొక్క సేవ వల్ల అందరూ బాగుంటారని ఆశిద్దాం.